కోరుకుంటున్నాం. అలాగే మా యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు గారు, మా యూనియన్ ప్రధాన కార్యదర్శి నందరావు గారు, అలాగే సెక్రటరీ సభ్యులందరూ కూడా ఈ స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాం. జనరల్ సెక్రటరీ క్యాంటీన్ నారాయణరావు గారు స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాం. మిత్రులారా, ఈ సభ మన కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ అధ్యక్షులు స్టార్ట్ చేస్తారు. మీకు అందరికీ తెలిసిందే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం మనము ఎంతో పర్మనెంట్ ఎంప్లాయీస్ సంఖ్య తగ్గుతుంది. పర్మనెంట్ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ అవుతున్నారు. కాంట్రాక్ట్ కార్మికుల మీద పనిభారం పెరుగుతుంది. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో నేటికి 20 నుంచి 30 రోజులు పెట్టి పనిచేస్తున్నాం. ఈ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ అనేది కీలక కట్టుబడితో పనిచేస్తున్నాం. ఈ రోజు కాంట్రాక్ట్ లేబర్ లేకపోతే స్టీల్ ప్లాంట్ నడిచే పరిస్థితి లేదు. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులకి సకాలంలో చేతులు అయిపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున సమ్మె చేసే పరిస్థితి వస్తుందనేసి ఈ సమావేశంగా తెలియజేస్తున్న మిత్రులారా, ఇప్పుడు మన యూనియన్ కి ఏదైతే ఉన్నారో కార్యదర్శి సభ్యులందరూ వచ్చారు కాబట్టి వాళ్ళందరూ మాట్లాడతారు. దయచేసి ఇది అయిన తర్వాత మనం సంతకాల సేకరణ అనేది చేశాం. ఈ సంతకాల సేకరణ చేసిన లిస్టు ఏదైతే మన మెమోరండో సీఎం గారికి అందించడం జరుగుతుంది. ఇదంతా అయిన తర్వాత మన కార్యక్రమానికి మీరు అందరూ చేపడం చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు మన యూనియన్ అధ్యక్షులు జి శ్రీనివాస్ గారి సభని వహిస్తారని కోరుతున్నాం. ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులకు స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ విప్లవాభినందనలు తెలియజేస్తూ ఉంది. ఉక్కు యాజమాన్యం మన సత్తా ఏంటో గతంలో అనేక సార్లు చూపించాం. అలాగే ఇప్పుడు కూడా ఈ రోజు యాజమాన్యం కొన్ని ఇబ్బందులు పెట్టింది. చాలా మంది గేట్లు ఇంకా మూసేశారు. వాళ్ళు ఇంకా రావాల్సిన పరిస్థితి అనేది ఉన్నది. చాలా మంది చాలా కొట్లు పన్నారు మన ఈ ర్యాలీని భగ్నం చేయాలని చెప్పేసి. అయినప్పటికీ మొక్కవాణి దీక్షతో సిఐటి ఇచ్చిన పిలుపుతో అశేష కార్మికులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇటువైపు ఉన్న కార్మికులందరూ ఇటు వచ్చి ఎదురుకు దయచేసి కాలండి. అక్కడ ట్రాఫిక్ అందరికీ కలిగించకూడదు. దయచేసి అందరూ ఇటు వచ్చేయాలి. పోలీసు వాళ్ళకి అందరికీ సహకరించాలి. సిఐటి కార్యకర్తలు అంటే చాలా క్రమశిక్షణగా ఉంటారని చెప్పేసి మన యాజమాన్యానికి మొన్నే చెప్పాం. మన క్రమశిక్షణ అంటే ఈ రోజు కల్లార వాళ్ళు చూస్తా ఉన్నారు. అందుకని మిత్రులారా, ఈరోజు ఈ కార్యక్రమం ప్రధానంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ లో 2 నెలల నుండి 4 నెలలు జీతాలు లేకుండా కార్మికులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ఈ యాజమాన్యానికి చీమ కుట్టినట్టయినా సరే కనిపించడం లేదు. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇటీవల నిన్ననే ఒక మెసేజ్ పాస్ చేశారు. బయోమెట్రిక్ సూర్యకుమార్ మన సెక్రటరీ సభ్యుడు వేదిక మీద రావాలి. అలాగే క్యాంటీన్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ వేదిక మీదకి రావాలి. మిత్రులారా, ఈరోజు ఉక్కు యాజమాన్యం 33% కార్మికులు తగ్గించాలని చెప్పేసి చెప్తా ఉన్నది. నిన్నే యాజమాన్యం దగ్గరికి వెళ్ళి మనం చర్చించడం జరిగింది. మనం సిఐటిగా చెప్పాం, గత 30 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులు జోలికి వస్తే మాత్రం సిఐటిగా మీ సంగతి తెలుస్తామని చెప్పేసి ఈ యాజమాన్యానికి హెచ్చరిక జారీ చేశాం. ఒక్క మనిషి మీద కూడా మీరు తొలగించాలని చూస్తే ప్లాంట్ వ్యాప్తంగా స్తంభిస్తామని చెప్పేసి యాజమాన్యాన్ని హెచ్చరించిన రావడం అనేది జరిగింది. అలాగే వైద్య సౌకర్యం సంబంధించి ఈఎస్ఐ దగ్గర ఈఎస్ఐ కట్ చేసిన డబ్బులు దాదాపు 9,000 రూపాయలు నెలకి సంవత్సరానికి ఆ డబ్బులు యాజమాన్యం వద్ద మిగులుతా ఉన్నాయి. మనం అడిగాం, ఆ డబ్బులతో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు చేయించండి. ప్రతి ఫ్యామిలీకి 3 లక్షలు 4 లక్షలు ఇన్సూరెన్స్ చేయించి ఆ కుటుంబం మొత్తానికి వైద్య సౌకర్యం కల్పించమని చెప్పేసి అడిగాం. వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము ప్రయత్నాలు చేస్తున్నామండి, కానీ పై వాళ్ళు అంగీకరించట్లేదని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే ఎన్జేసీస్ లో పెరిగిన 1200 రూపాయలు సెయిల్లో అన్ని స్టీల్ ప్లాంట్లో కూడా ఇచ్చారు. మాకెందుకు ఇవ్వరని చెప్పేసి మనం ఈ రోజు యాజమాన్యాన్ని అడుగుతా ఉన్నాం. అందుకే గత అనేక రోజులుగా మనం అనేక కార్యక్రమాలు చేసిన తర్వాత ఈ రోజు ఫైనల్ గా చలో ఎట్మని కార్యక్రమానికి పిలిపివ్వడం అనేది జరిగింది. ఈ రోజు ఉక్కు యాజమాన్యం మన కార్మికుల తాలూకా సత్తా ఏంటో, మన ఐక్యత ఏంటో చూసారు. ఖచ్చితంగా రాబో రోజుల్లో మా సమస్యలు పరిష్కారం చేయకపోతే మీ సంగతి తెలుస్తామని చెప్పేసి ఈ యాజమాన్యాన్ని
కత్తెరగా చేస్తూ ఇప్పుడు మన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామి నరసింహరావు గారిని మనం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేదికపైన నాయకులు, కాంట్రాక్ట్ కార్మిక సోదరులందరికీ కూడా, సోదరి సోదరులందరికీ నమస్కారం. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు మన సమస్యల్ని యాజమాన్యం దృష్టికి తీసుకురావడానికి మీరందరూ ఇక్కడికి తరలి రావడాన్ని సిఐటియు రాష్ట్ర కమిటీ మీకు అభినందనలు తెలియజేస్తుంది. మీ పోరాటం విజయవంతం అయ్యేదానికి సిఐటియు రాష్ట్ర కమిటీ తరఫున మీకు సంపూర్ణమైనటువంటి సహకారం అందిస్తామని ముందుగా తెలియజేస్తున్నాను. స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేసింది ఎవరు? కాంట్రాక్ట్ కార్మికులు. ఎవరు చేశారు? స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి చేస్తున్నది ఎవరు? మీరు కాదా మాట్లాడరా? నోళ్ళు లేవా? అందరూ ప్రతి ఒక్కరు చెప్పండి. స్టీల్ ప్లాంట్లు ఈ రోజు ఉత్పత్తి చేస్తున్నది ఎవరు? ప్రాణాలు కూడా త్యజించి పనిచేసే వాళ్ళు దేశంలో ఎవరంటే కాంట్రాక్ట్ కార్మికులు. అటువంటి వారికి అతి తక్కువ జీతాలు ఇచ్చి అతి ఎక్కువ పని చేయిస్తామన్నారు. ఇప్పుడు అధ్యక్షులు చెప్పారు 30% తీసేస్తారట. ఎవరు? మీ బాబు గారు చేస్తారా పని అడుగుతున్నాం. పని చేయించాలని ఉందా లేదా? ఈ రోజు ఇప్పటికే కాంట్రాక్ట్ కార్మికులు ఒక మనిషి, ఇద్దరు మనుషులు పనులు చేస్తున్నారు. అనేక చోట్ల మనుషులు లేరు, మెయింటెనెన్స్ జరగడం లేదు. పర్మనెంట్ కార్మికులు, ఆఫీసర్లు ఈ కాలంలో 5,000 మంది రిటైర్ అయిపోయారు. ఆ పని అంతా ఎవరు చేస్తున్నారు? కాంట్రాక్ట్ కార్మికులు. కానీ ఉత్పత్తి ఎందుకు తగ్గిస్తారట? ఈరోజు ఖర్చు ఎక్కువ అవుతా ఉంది, అందుకని మనుషులను తగ్గిస్తామని చెప్తున్నారు. దేశంలో స్టీల్ ప్లాంట్లు అన్నింటిలోనూ గత సంవత్సరాలు లాభం వచ్చాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కి 4,000 కోట్ల నష్టం వచ్చింది. 4,000 కోట్లు ఎందుకు వచ్చాయి? గ్లాస్ ఫర్నేస్ మూసేశారు. మిల్స్ అన్ని ఫుట్బాల్ గ్రౌండ్ అయిపోయినాయి. 6 మిల్స్ నడిచాయా? 2 కూడా నడవలా. ఫుట్బాల్ గ్రౌండ్ అయిపోయింది. పని చేయించకుండా, ఉత్పత్తి లేకుండా, ఉత్పత్తి తగ్గించినందువల్ల నష్టాలు కావాలని యాజమాన్యం తీసుకొచ్చింది. ఉత్పత్తి పెంచితే లాభాలు వస్తాయి. మనుషులు ఎక్కువ మంది ఉంటే ఉత్పత్తి అవుతుంది. మనిషి లేకుండా ఉత్పత్తి చేస్తారా? ఎవరు చేయలేరు. అందుకని మనుషుల్ని తీసేయాలనుకున్న ఆలోచన ఎందుకంటే కేవలం ఉత్పత్తి పెంచడం అనేది, ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాలు రావాలంటే ఉత్పత్తి పెంచాలి. ఉత్పత్తి పెంచడం ద్వారానే ఖర్చు అనేటువంటి తగ్గుతుంది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి ఖర్చుని తగ్గించాలని చెబుతున్నారు. మనుషులు తగ్గిస్తే కాదయ్యేది. ఉత్పత్తి పెంచితే, మనుషులు పెంచితే లాభాలు వస్తాయి. కాబట్టి ఈ ప్లాంట్ కి నష్టాలు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం 2021 జనవరి 27వ తేదీన 100% ప్రైవేట్ వాడికి ఇవ్వాలని నిర్ణయం చేశారు. ఆ రోజు నుంచి మనం పోట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ఎందుకు ఆ సంవత్సరం ఎందుకు ప్రైవేట్ చేస్తారని అడిగితే బీజేపీ నాయకులు టీవీలో పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్ లో కార్మికులు ఉత్పత్తి చేయడం లేదట. 60 లక్షల టన్నులు ఎవరు చేస్తున్నారు? మీ బాబు గారు చేస్తున్నారా? కార్మికులు చేస్తున్నారా అని అడిగాం. టీవీ డిబేట్లు జరిగాయి, ఒకరిద్దరు కాదు. బీజేపీ నాయకులంతా ఇదే వాదన. నష్టాలు
ఆ సంవత్సరం కూడా మనకు లాభాలు వచ్చాయి. ఆ సంవత్సరం కూడా లాభాలు వచ్చాయి. 945 కోట్ల లాభాలు వచ్చాయి. అయినా 2021లో పోస్కో అనే దక్షిణ కొరియా కంపెనీకి అమ్మాలనేటువంటి కుట్రతో కావాలని ప్రైవేట్ చేయడానికి నిర్ణయం చేశారు. కోవిడ్ కాలం 2020లో ఆన్లైన్ లో ఇది చిన్న దేశం, ఇంత దేశం అది సౌత్ కొరియా అనేది, దక్షిణ కొరియా. ఆ దేశానికి అమలు కూడా చేశాడు ఒక ఆయన, అప్పుడున్న స్టీల్ మంత్రి. అమ్మేస్తాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకని 21 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఉద్యమం ప్రారంభించాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దేశంలో ఉన్నటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, స్టీల్ ప్రభుత్వ రంగ కంపెనీలు బిలాయ్, బొకారో, దుర్గాపూర్, రూర్కెలా, సేలం, వీటన్నిట్లోనూ ఇప్పుడు 35% ఓటాలు అనేది అమ్ముపడ్డాయి. కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఈ రోజు కూడా 1% కూడా ఓటాలు అమ్మకుండా నిలబడేదంటే మన పోరాటం వల్ల. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకత్వంలో పోరాటం చేస్తున్నాం. కానీ రెండో వైపున 2021 నుంచి కుట్ర, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దీనికి కారణం. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉండలేవు, అమ్మేస్తాం. ఎవరు పార్లమెంట్ లో చెప్పిన మాటలు చెబుతున్నాను. ఎవరు కొనకపోతేనట మూసేస్తారట. ప్రభుత్వ రంగ పరిశ్రమలు అనేది లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు కూడా లాభాలు ఇస్తున్నాయి. ఒకప్పుడు పెన్సిలిన్ మందు కూడా లేనిది దగ్గర నుంచి భారతదేశంలో 1970 నాటికే బ్రహ్మాండంగా అభివృద్ధి అవడానికి కారణం ప్రభుత్వ రంగం. వీరంతా పెట్టింది మనకి 8,000 కోట్లే. మనం ఎంత ఇచ్చామో తెలుసా? పన్నులు ఎంత ఇచ్చాం చెప్పండి, ఎవరైనా ఊహించి చెప్పండి. ఎంత ఇచ్చాం? 58,000 కోట్లు ఇచ్చాం. 8,000 కోట్లే గవర్నమెంట్ పెట్టింది. మనం 58,000 కోట్ల రూపాయలు పన్నులు చెల్లించాం. అంతేకాదు 8 కోట్లు పెట్టి 3 మిలియన్ టన్నులతో ఆపేసింది కేంద్ర ప్రభుత్వం. మనం కష్టపడిన వచ్చినటువంటి లాభాలతో 2000 సంవత్సరం నష్టాలు వస్తున్నాయని అప్పుడు దాకా ఒక్క సంవత్సరం కూడా లాభం రాలా. ఎందుకు రాలేదు? సొంత గనులు లేవు మనకి. దేశంలో అన్ని స్టీల్ ప్లాంట్ గనులు ఉన్నాయి, మనకు ఒక్కరికే గనులు లేవు. గనులు ఎప్పటికీ ఇవ్వలేదు. అందువల్ల ప్రతి సంవత్సరం మనం అదనంగా 3,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెడుతున్నాం మిగిలిన స్టీల్ ప్లాంట్ల కంటే. కావాలని మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి నష్టాలు రప్పించి దీన్ని అమ్మేయాలని బీజేపీ కుట్ర చేయడం వల్లనే ఈ తతంగం అంతా సాగుతా ఉంది. అందుకని కావాలని 2000 సంవత్సరం నుంచి 2008కి వచ్చేసరికి 8 ఏళ్లలో ప్రతి సంవత్సరం లాభం వచ్చింది. అప్పటి వరకు ఉన్న 4,000 కోట్ల నష్టాలు పోయి 6,500 కోట్ల రూపాయలు మన చేతిలో ఉన్నాయి. దాన్ని బట్టి ఈరోజు 3 మిలియన్ల నుంచి ఈరోజు 7 మిలియన్ల యొక్క సామర్థ్యానికి పెంచడానికి కార్మికుల యొక్క శ్రమ త్యాగం వల్ల జరిగినటువంటిదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కార్మికుల త్యాగంతో గవర్నమెంట్ ఒక్క పైసా ఇవ్వలేదండి, ₹1 ఇవ్వలేదు మనకి. మన త్యాగంతో మనం చేసిన ఉత్పత్తి వల్ల వచ్చినటువంటి డబ్బులతోనే ఈ రోజు 74 లక్షల మిలియన్లకి స్టీల్ ప్లాంట్ యొక్క ఉత్పత్తి పెరగడానికి, సామర్థ్యం పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం. అందుకని బీజేపీ ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో ఉండి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పెద్ద భారీ పరిశ్రమ ఏదంటే ఏది? వైజాగ్ స్టీల్ ప్లాంట్. అట్లాంటి భారీ పరిశ్రమ ఆంధ్ర ప్రజానీకం 32 ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్నది. ఎవడు దయాదాక్షిణ్య కరుణా కటాక్షాలతో ఇవ్వడం మనకి పోట్లాడి సాధించుకున్నాం. ఇదే 2000 సంవత్సరంలో మూసేస్తామని అన్నప్పుడు వాజ్పేయిని ఆ రోజు మన నాయకులు కలిసి, వాజ్పేయి ఆనాడు ప్రధానమంత్రి బీజేపీ అప్పుడు అంటే చెప్పాం, ఇదే గాని రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక భారీ పరిశ్రమ మూసేస్తే ఎనవరాయనాథ్ ఆనాడు తెలుగుదేశం పార్లమెంటరీ నాయకుడు మాతోటి మేము కలిసి చదువుకున్నాం యూనివర్సిటీలో, ఒక క్లాస్మేట్. అప్పటిదాకా వాళ్ళ ప్రభుత్వం ముందు అంగీకరించలా. చివరికి తర్వాత ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారు, ఆంధ్ర రాష్ట్రం
ప్రజలు పోట్లాడి సాధించుకున్నది. దీన్ని ఏమన్నా చేస్తే మనకు నౌకలు లేకుండా పోతాయని చెప్పేసి ఆనాడు ప్రధానమంత్రి వాజ్పేయికే చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈరోజు ఆనాడు కాపాడుకున్నాం, మళ్ళా ఈ రోజు కూడా కాపాడుకుంటాం. మన పోరాటం అనేటువంటిది దాని ద్వారానే ఎవరు మాటలు చెప్పిన అధికారంలో ఉన్నప్పుడు ఓట్లు రావడం కోసం ముందు మాటలు చెబుతున్నారు, అయిపోయిన తర్వాత మళ్ళా చేతులు ఎళ్ళకేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు బీజేపీకి సలాం కొడుతున్నాయి, అక్కడ వాళ్ళకి ఊడిగం చేస్తున్నాయి. పార్లమెంట్ లో పెట్టిన ప్రతి బిల్లు లేబర్ కోడ్లు, లేబర్ చట్టాలన్నీ మారిస్తే ఆనాడు ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో వైసీపీ చేతులు ఎత్తింది, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ చేతులు ఎత్తింది. ఈ రోజు కూడా బీజేపీ ఏది చెబితే అవి రెండు పార్టీలు వింటున్నాయి. అందుకని ఈ రోజు ప్లాన్ నిలబెట్టుకోవాలంటే రాష్ట్ర ప్రజానీకం యొక్క మద్దతుతో ప్రజల మద్దతు ఉన్నారు మనకి. నేను అనేక జిల్లాలు వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఏ డిమాండ్లు ఉన్నా వాళ్ళ డిమాండ్ తో పాటు విశాఖ ఉక్కు ఆందోళన పోట్లాడుతున్నారంటే రాష్ట్ర ప్రజల మద్దతు మనకు ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అందుకని దీన్ని ఎవడైనా తాగితే చెయ్యి ముట్టుకుంటే ఆ చెయ్యి ఎగిరిపోతుంది, వాళ్ళ తల ఎగిరిపోతాయి తప్ప ఈ స్టీల్ ప్లాంట్ మాత్రం ఎవడు ఆపలేడు, అడ్డలేడు అని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. మన సమస్యల గురించి మన నాయకులు చెప్పారు, ఇంకా చెప్తారు. నేను ఎక్కువ వివరాల్లోకి వెళ్ళను. క్లుప్తంగా ఈ రోజు కార్మికులకు జీతాలు సకాలంలో ఇవ్వడంలా, ఎన్ని నెలలు ఇవ్వడం లేదు, నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు కూడా ఇవ్వడం ఉన్నారు. చట్టంలో ఏముంది? జీతాల చట్టం, చెల్లింపు చట్టం ఉంది. చట్టం అది 10వ తేదీ లోపు చెల్లించకపోతే యజమాని జైల్లో పెట్టాలని చెప్పేసి ఉంది, వేడి లేసి జైల్లో పెట్టాలని ఉంది. ప్రాసిక్యూట్ ది మేనేజ్మెంట్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్ అని ఉంది చట్టంలో. ఎవరైనా రమ్మనండి, నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. కానీ ఈరోజు ఎందుకని డబ్బుల్లా కాదు, రైల్వే ప్లాంట్ అన్నారు, 950 కోట్లు వచ్చాయి. ఇదివరకు కూడా 2000 ఇప్పుడు దాకా ఒక్క సంవత్సరం కూడా లాభం లేదు. జీతాలు ఎప్పుడు ఇచ్చాయి? 30వ తేదీ కూడా ఇచ్చారు. 1వ తేదీ ఆదివారం అయితే 30వ తేదీ కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కాంట్రాక్ట్ కార్మికులందరూ 10వ తేదీ వచ్చిన 10వ రూపాయలు వచ్చేవాళ్ళు. ఈ రోజు కావాలని మైండ్ గేమ్ బీజేపీ ప్రభుత్వం ఈ రోజు కార్మికుల మీద ఆటాడుతుంది. మైండ్ గేమ్ ఆడుతున్నారు. కార్మికులకు జీతాలు సకాలంలో ఇవ్వకుండా ఈరోజు అమ్మో ఏమవుతాం అని భయప్రాంతులు చేస్తుంది. మనం భయపడితే మనం కాదు భయపడాలని తప్పుడు పనులు చేస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని భయపెట్టాల. మన పోరాటం ఇప్పటికే దేశంలో రైతు నాయకులు మీకు తెలుసు, ఈ రోజు బీజేపీ యూపీలో ఓడిపోయిందంటే అక్కడ రైతాంగం యొక్క పోరాటం వల్ల 72 సీట్లు వచ్చినటువంటిది ఈరోజు 36 సీట్లు పడిపోయిందని అంటే ఇంకో పార్టీల మీద ఆధారపడాల్సి వచ్చిందంటే మన పోరాటం వల్లనే రైతాంగ పోరాటం. ఆ రైతాంగ నాయకులు మనం బీచ్ లో మీటింగ్ పెట్టాం, ఆ నాయకులు వచ్చారు, వాళ్ళు చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ మేము ప్రైవేట్ కారు, మేము మీకు మద్దతుగా ఉన్నాం, మీకు మద్దతు ఇస్తున్నాం అని చెప్పేసి రైతు నాయకులు 7 నాయకులు ఢిల్లీ నుంచి వచ్చి మనకు మద్దతు ఇచ్చారు. అది కష్టజీవులు మనందరం ఒక తాటి మీద, ఒక బాట మీద, ఒక బాటలో నడవడం ద్వారా మనం స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవడం, మన హక్కులు సాధించుకోవడం, మన జీతాలు సకాలంలో రావడానికి కూడా పోరాటం తప్ప మరో మార్గం లేదు. ఆ మార్గం ప్రకారం ఈ రోజు ఇక్కడికి కలం నొక్కుతూ వచ్చినటువంటి మీ వేలాది మందిని సిఐటి రాష్ట్ర కమిటీ అభినందిస్తా ఉందని మనం చేస్తా ఉన్నాం. మనం కష్టం చేసే దానికి మనకి ఇస్తున్నారు. కుమారస్వామి గారు వచ్చారు, ఎవరు స్టీల్ మంత్రి గారు, అలాగే ఉప స్టీల్ మంత్రి వచ్చాడు అని బీజేపీ నాయకుడే శ్రీనివాస వర్మ గారు, మన రాష్ట్రమే. ఎంపీలు వచ్చారు, వాళ్ళందరి సమక్షంలో అడిగాం, మంత్రి సమక్షంలో అడిగాం. స్టీల్ ఈ సిఎండి వచ్చిన తర్వాత జీతాలు కావాలని సకాలంలో ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు ఉత్పత్తి తగ్గింది, ఎందుకు సొంత గన్లు రాబట్టలేకపోయారు, కావాలని రోజు ప్రభుత్వాలు మనకి ఇవ్వకుండా ఆలస్యం చేయడం అనేటువంటిది కావాలని మైండ్
మైండ్ గేమ్ ఆపండి. మేము తలుచుకుంటే ఏదైనా చేయగలం. అందుకని ఈరోజు జీత భత్యాలు ఇవ్వకపోవడమే కాకుండా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్తున్నారు, బెదిరిస్తున్నారు. కాంట్రాక్టర్లు పిచ్చివాడుగుల అటలు రాసి మీరు మీ డిపార్ట్మెంట్లో ఎంతమందిని తగ్గిస్తామో లిస్ట్ ఇచ్చే ఉంటారు. వాడు మాతో చెబుతున్నారు, ఎవరిని తగ్గిస్తామండి, నేను ఉద్యోగం మానేస్తామని చెప్పిన హెచ్ఓడీలు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఈ రోజు కార్మికుల పక్షాన వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ రోజు ఎలాగైనా తగ్గించేయండి, లిస్ట్ ఇచ్చేయండి అని ఒత్తిడి చేస్తా ఉన్నారు. అందుకని తగ్గించాలి అంటే, తగ్గించడం అంటే ఉత్పత్తి లేకుండా చేయడం, ఉత్పత్తిని తగ్గించడం. ఉత్పత్తి చేస్తే లాభాలు వస్తాయి, ఉత్పత్తి పెరిగితేనే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. అందుకని అది చేయడం మానేసి మనం చెప్పిన పద్ధతి కాకుండా సిఎండి ఈ రోజు తప్పుడు పద్ధతుల్లో ఈ రోజు ప్లాంట్ నడిపిస్తున్నారు. డైరెక్ట్ ఆపరేషన్ లేకుండా ప్లాంట్ నడుస్తూ ఉంది. అందుకని చెప్పాం, ఈ రోజు ఇక్కడ యాజమాన్యం నిర్వహిస్తున్న పద్ధతి తప్పు, మీరు దాన్ని సవరించాలని చెప్పాం. నేను నెల 15 రోజుల్లో చర్యలు తీసుకుంటా అన్నారు. వారు ఆ 2 రోజుల ముందు ఒక సర్కులర్ పెట్టారు, ఏమని త్యాగాలు చేయాలట. పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు త్యాగం చేయాలి. అంటే మీరు జీతం కూడా అడగకూడదు, మీరు ఏదో ఊరుకుంటారని అడుగుతున్నారు. వాళ్ళు ఏదో ఊరుకున్నారని అడుగుతున్నాం. త్యాగం చేయడంలో మేము కార్మిక వర్గం ప్రాణాలు కూడా త్యాగం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే కాంట్రాక్ట్ కార్మికులు మీరే త్యాగం చేశారని అడుగుతున్నాం. విమానాల్లో తిరగలేక పాపం చాలా కష్టపడిపోతున్నారు. విమానాల్లో తిరగలేక చాలా కష్టపడిపోతున్నారు వాళ్ళు. కానీ మనల్ని మాత్రం జీతం కూడా ఇవ్వకుండా త్యాగం చేయమంటారు. ఇదే పద్ధతి అని అడుగుతున్నాం. అట్లాగే ఈరోజు ఈఎస్ఐ అనేది మనం పోట్లాడి సాధించుకున్నటువంటి హక్కు. మనకి బెనిఫిట్, మెడికల్ బెనిఫిట్, అట్లాంటి మెడికల్ బెనిఫిట్ ఈరోజు ఇవ్వకుండా 21,000 దాటిన వాళ్ళందరికీ, స్కిల్ వర్కర్లందరినీ కూడా ఈరోజు ఎగ్జామ్షన్ ఈఎస్ఐ నుంచి తొలగిస్తున్నారు. ఓకే, సెమీ స్కిల్డ్ కూడా రాబోయే రోజుల్లో సెమీ స్కిల్డ్ కూడా కంప్లీట్ అయిపోతారు 2 ఏళ్లలో. మేము లెక్కలేసాం, సెమీ స్కిల్ అయిపోయారు, అన్స్కిల్డ్ కూడా అయిపోతారు. అందుకని ఈఎస్ఐ బెనిఫిట్ అనేది మన దగ్గర కటింగ్ అయింది 150 రూపాయలే, 147. కానీ అన్లిమిటెడ్. ఓ క్యాన్సర్ పేషెంట్ అనుకోండి, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలైనా కట్టుతుంది ఈఎస్ఐ. 1,10,000 కోట్లు ఉన్నాయి డబ్బులు దాని దగ్గర. 1,10,000 కోట్లు ఉన్నాయి ఈఎస్ఐలో, డబ్బులు లేక కాదు. కానీ ఈరోజు ఈఎస్ఐ మనకి సౌకర్యం జీతం దాటిందనే పేరుతో తొలగిస్తున్నారు. మరి మెడికల్ సౌకర్యం ఎలా ఇస్తారని అడుగుతున్నాం. ఈఎస్ఐ సౌకర్యం ఇప్పుడు దాకా ఉన్నదని అంటే, ఉన్న సౌకర్యం కూడా లేకపోతే, మెడికల్ లేకపోతే, జ్వరం వస్తే బయటికి వెళ్తే చేయి పట్టుకుంటే 500. ఆ వైద్యం చేయించుకోక్కర్లేదా, బతకక్కర్లేదా? చాలా మంది కార్మికులు, స్కిల్ నాయకులు వచ్చారు. సార్ మీ సిఐటియు చేయాలనుకుంటే కోఆపరేటివ్ థ్రిఫ్ట్ ఈరోజు 10 కోట్లు టర్న్ ఓవర్ తో నడుపుతుంది. రాష్ట్రంలోనే ఒక రికార్డు. అట్లాంటి సంస్థ నడపడం సిఐటియు చేస్తుంది. మాకు హాస్పిటల్ నడపండి అన్నారు. నేను చెబుతున్నాను, ఛాలెంజ్ చేసి ఈ మేనేజ్మెంట్ అడుగుతున్నాం, మీ చేత కాకపోతే మేమే నడుపుతాం. మీరు బిల్డింగ్లు ఇవ్వండి, డాక్టర్లు ఇస్తాం, డాక్టర్లు అపాయింట్ చేస్తాం, నర్సులను పెడతాం, 250 రకాల మందులు ఇస్తాం. మేము అన్ని లెక్కలేసాం, తయారు చేశాం, పెద్ద హాస్పిటల్స్ తో మాట్లాడాం. మీకు చేతగా ఉన్నా కాదో తెలుసండి. అంతేగాని మెడికల్ సౌకర్యం లేకుండా ఏ కార్మికుడు వదిలినా కూడా సిఐటి ఒప్పుకునే ప్రసక్తి లేదు. దానికోసం మనం ఎంత పోరాటమైనా చేస్తామని హెచ్చరిస్తున్నాం. అందుకని ఈరోజు ఈఎస్ఐ లాంటి బెనిఫిట్ మాకు ఇవ్వాలి, అది ఇచ్చేదాకా మనం పోట్లాడతాం. దానికోసం ఎన్ని రోజులైనా మనం సిద్ధం కావాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. అలాగే ఒకప్పుడు భారతదేశంలో అన్ని స్టీల్ ప్లాంట్ కంటే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోనే మనకి జీతాలు మిగిలిన కాంట్రాక్ట్ వర్కర్ కంటే మనకే ఎక్కువ ఉన్నాయి. 2004లో రామ్ విలాస్ పాస్వాన్ 1000 రూపాయలు ఇస్తే
మనం ఇక్కడ 6 రోజులు సమ్మె చేశాం. మిగిలిన వాళ్ళ దేశంలో అడిగాం, మేము ఇప్పుడు సమ్మె చేయలేమన్నారు. మనం కార్మికులు కమిటీ కూర్చోబెట్టి అడిగాం, చేద్దాం సార్ సమ్మె చేద్దామన్నారు. 6 రోజులు సమ్మె చేస్తే ఆ వారంలోనే మనకి ఆ నెల నుంచే 1000 రూపాయలు అనే దేశంలో ఎవరికి లేనప్పుడు కూడా మనం సాధించుకున్నాం. తర్వాత మిగిలిన వాళ్ళకి అగ్రిమెంట్ అవడానికి 2 ఏళ్లు పట్టింది. అప్పటి నుంచి వచ్చాయి వాళ్ళకంటే 2 ఏళ్లు అదనంగా. అంతకుముందు 300 కోసం ఒకసారి పోట్లాడాం, అనేక రకాలకు పోట్లాడాం. ఏ ఒక్క పోరాటంలో కూడా మనం ఓడిపోలా. యాజమాన్యాన్ని ఓడించే సత్తా మనకుందే, కాంట్రాక్ట్ కార్మికులకు ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకనే తెలియజేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం, ఇప్పటికైనా సక్రమంగా కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించండి. వీటిని ఏదైనా కానీ తేడా వస్తే మాత్రం ఊరుకో. కార్మికులు ప్రాణాలు అర్పిస్తున్నారు. ఈ నెల, ఈ సంవత్సరం మే 17వ తేదీన సాంబయ్య చచ్చిపోయాడా లేదా? కోకోవైన్ చేతులు ఎత్తండి, తెలుసా లేదా? చనిపోయాడు. 80% వేడి నీళ్లలో పడి 80% ఖాళీ. 4వ రోజు సవనీళ్ళ హాస్పిటల్లో చనిపోయాడు. ఇంకో స్కిల్ కార్మికుడు సుబ్రహ్మణ్యం యాక్సిడెంట్ అయ్యి మే నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు కూడా హాస్పిటల్లోనే ఉన్నాడు. ఎంతమందో ప్రాణాలు కూడా త్యాగం చేసి పణంగా పెట్టి ఈరోజు ప్లాంట్ కోసం జీవితాలు అర్పిస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు మనం. అలాగే నిర్వాసితులు ఈరోజు మీరు పర్మనెంట్ ఇవ్వాలా. ఈరోజు నిర్వాసితులుగా ఉన్న వాళ్ళు ఈరోజు ప్లాంట్ లో పనిచేసి బతకగలుగుతున్నారు. రేపు ఇదే కానీ ప్లాంట్ కి ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తారో అని అడుగుతున్నాం. భూములు త్యాగం చేసి, ఇళ్లు త్యాగం చేసి మేము ఆ రోజున కడితి గ్రామాలన్నీ తిరిగాం. సుబ్రహ్మరెడ్డి లాంటాడు. సుబ్రహ్మరెడ్డి ఆ రోజు 10 రూపాయలు రోజుకు జీతం. మీరు ఊహించగలరా? రోజుకు 10, 8 ఇచ్చేవాడు. 10 రూపాయలు అమ్ముంటే ఫైలింగ్ చేశాడు. 2 కార్మికులకు తోటాలు దిగిపోయినాయి. మమ్మల్ని సెంట్రల్ జైల్లో పెట్టారు. 6 వారాలు సెంట్రల్ జైల్లో ఉన్నాం 10 రూపాయలు అడిగినందుకే. అట్లాంటి వాడు డబ్బులు సంపాదించి కోట్లు ఈ స్టీల్ ప్లాంట్ మీద సంపాదించి మంత్రి అయ్యాడు. ఈ డబ్బులతోటి మంత్రి అయ్యాడు. పదవులు కొనుక్కున్నారు. కానీ మనం మాత్రం ప్రాణాలు అర్పిస్తున్నాం. అందుకని ఈరోజు త్యాగం చేసింది మనం, చేస్తున్నది మనం. అందుకని మనల్ని మనం ఈ రోజు రక్షించుకోవడానికి అవసరమైతే ఎటువంటి పోరాటానికైనా మీరు సిద్ధం కావాలి. కాంట్రాక్ట్ కార్మికులందరినీ ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. మన చరిత్ర ఏమిటో వాళ్ళు గుర్తు చేయాలి. అందుకని దయాదాక్షిణ్యంతో మనం బ్రతకలేము. మనకెప్పుడు న్యాయం జరగల. ఇప్పటికైనా మీరు అన్ని రకాలుగా సిద్ధం కావాలని ఈ పోరాటానికి ఇది ఆరంభమైనది ప్రారంభం. అందుకని ఇప్పుడు మనం ప్రారంభించిన ఉద్యమం మన హక్కులు సాధించేదాకా, మన పోరాటం విజయవంతమయ్యేదాకా మీరంతా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జిందాబాద్ సిఐటియు, కార్మికుల ఐక్యత. అనేక విషయాలు తెలియజేసి రాబోయే రోజుల్లో పోరాటానికి మనం సన్నద్ధం చేసినటువంటి సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నరసింహరావు గారికి మీ అందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, అడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్న మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమిటీ నరసింహరావు గారు, వేదిక మీద ఉన్న జిల్లా యూనియన్ కాంట్రాక్ట్ ల్యాబ్ యూనియన్ సోదరి నాయకులారా, ఒకసారి చెప్పాలి అందరూ, విశాఖ ముక్కు తెలుగుడి హక్కు, విశాఖ ముక్కు, విశాఖ ముక్కు, విశాఖ ముక్కు. మిత్రులారా, మన నాయకులు ఇప్పుడు అనేక విషయాలు చెప్పున్నారు. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో సిఐటి అధ్యయనంలో ఓ కాంట్రాక్టర్ మారిన కార్మికుడు మారకూడదని పోరాడి సాధించుకున్నది సిఐటి అని చెప్పేసి మీకు తెలియజేస్తాను మిత్రులారా. అదే కాదు, 2004 సంవత్సరం అంటే సుమారు 2 దశాబ్దాల క్రితం మనకి ఇబ్బంది వస్తే హాస్పిటల్కి పోతే ఇల్లు పొలు తాకట్లు పెట్టాలని పరిస్థితి ఉండేది. ఆ రోజుల్లో సిఐటి ఆలోచన చేసింది, ఈ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా ఈఎస్ఐ పరిధిలో తీసుకురావని చెప్పేసి. ఆ ప్రయత్నంలో భాగంగా
మనం చేసిన ప్రయత్నాలని ఏకరూప పట్టకల్లా మీ అందరికి కూడా తెలుసు. తద్వారా మేనేజ్మెంట్ యుద్ధం చేసి ఢిల్లీ దాకా పోయి అరుణ ఈఎస్ఐ కమిషన్ అజిత్ కుమార్ ఒప్పించి గంటేడు దగ్గర నుంచి వడ్లపూడి దగ్గర నుంచి ఈఎస్ఐ సెంటర్స్ పెట్టించి మనం సాధించుకున్న చరిత్ర మన సిఐటిది, ఈ కాంట్రాక్ట్ కార్మికులది. ఇప్పుడు దాన్ని తీసేస్తా ఉంటా ఉన్నారు. 20 ఏళ్ల క్రితం ఎన్నో పోరాటాలు చేస్తూ వచ్చిన ఈఎస్ఐ మార్కెట్ లో పెరిగే ధరలకు అనుగుణంగా డిఏ కాస్త కొత్త పెరిగితే, జీతాలు కాస్త కొత్త పెరిగితే నేను అడ్డం పెట్టి ఈఎస్ఐ లిమిట్ మార్చకుండా నువ్వు ఈఎస్ఐ లిమిట్ లో లేవు కాబట్టి ఈఎస్ఐ రాదని చెబితే ఎక్కడికి పోవాలా? ఈఎస్ఐ తెచ్చుకోవడం కోసమే మొత్తం ఈ మండలాన్ని నోటిఫై చేసి కొన్నింటిని డీనోటిఫై చేసి వ్యవస్థనే తీసుకొచ్చిన సిఐటియు నేను నిలబెట్టుకోవడం కోసం కూడా పోరాడాలని చెప్పేసి మనం చేస్తాను మిత్రులారా. మన పోరాటం వల్ల శీలానగర్ రోడ్లో ఉన్నటువంటి 500 పడకల ఆసుపత్రి 500 కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శీలానగర్ జంక్షన్ వచ్చింది. ఈ హాస్పిటల్లో పోయేదానికి వచ్చేదానికి వైద్యం చేయించుకునేదానికి అటు భవిష్యత్తులో మెడికల్ కాలేజీలు పెడితే చదువుకునేదానికి మన పిల్లలందరూ కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈఎస్ఐలో ఉండటం అనేది మన ప్రభుత్వం బాధ్యత కల్పించాలి. లేని పక్షంలో మన హక్కు ఎలా కాపాడుకోవాలని కూడా మన ప్రయత్నం చేస్తామని చెప్పేసి చేస్తా ఉన్నాం. ఇక మూడోది, ఎన్జేసీఎస్ లో ఉన్నటువంటి ఐఎన్టీసీ ఐఐటీసీ యూనియన్లు కాంట్రాక్ట్ కార్మికులు చాలా ఉత్తేస్తామని చెప్తా ఉంటారు. కాంట్రాక్ట్ కార్మికుడు తాలూకా వేతనం కోసం ఒక మాట కూడా మాట్లాడకుండా పక్కన పెట్టిన చర్చల్లో పాల్గొన్న ఐఎన్టీసీ ఐఐటీసీ నాయకులు కాంట్రాక్ట్ కార్మికులకు సమాధానం చెప్పాలి. సిఐటి తరఫున కాంట్రాక్ట్ కార్మికులు కానీ పర్మనెంట్ ఉద్యోగం లేదని చెప్పేసి సంతకం పెట్టి మన బయటకు వచ్చాం. వాళ్ళు సంతకాలు పెట్టి బయటకు వచ్చారు. ఏ విధంగా కాంట్రాక్ట్ కార్మికులు నాకెంతో వస్తారని చెప్పి అడుగుతా ఉన్నా. ఆ రోజు అందరూ కలిసి ఎన్జేసీలో కొట్లాడితే 1200 కాదు 2200 పెరిగి ఉండేది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే 1200 రూపాయలు అమలు చేయమని కొట్లాడుతా ఉన్నాం. ఉట్టే పెంచలేదే, మార్కెట్ లో ధరలు అర్థం కావడం లేదా, స్కూల్ ఫీజు అర్థం కావడం లేదా, కందిపప్పు చూసినా మినపప్పు చూసినా 180 రూపాయలు 150 రూపాయలు పోయినది, 150 రూపాయలు ఆయిల్ ప్యాకెట్ పోయినది. ఏ విధంగా బతకాలా? భార్య భర్త ఇద్దరు పని చేసినా పన్ను మారడం కష్టం అయిపోతా ఉంది. ఈ ధరల పెరుగుదల కంట్రోల్ చేసే బాధ్యత వాళ్ళకి తీసుకోవడం లేదు ప్రభుత్వంలో పెద్దలు. కనీసం మన జీతాలు కూడా పెరగకపోతే ఎట్లా మనం బతకాలని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ జీతాలు కూడా 2 నెలలకి 3 నెలలకి ఇస్తా ఉన్నారు. ఇది చాలా ఉన్నట్టు ఆదివారం నాడు అర్ధమంతరంగా ఈ బిల్డింగ్ లో ఉన్నత యాజమాన్య సమావేశం పెట్టి ఆ సమావేశంలో కాంట్రాక్ట్ కార్మికుల్ని 15 రోజులు పని చేద్దాం, నెలకి 20 రోజులు పని చేద్దాం, ఆ జీతం తగ్గిద్దామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయ్యా యాజమాన్య పెద్దలారా, మడక మెత్తలు కావాలి ఏం మగాడని సరే స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి పెంచడం ద్వారా లాభాలు వస్తాయి, కానీ కార్మికుల ద్వారా జీతాలు తగ్గితే లాభాలు తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తాం. ఆ రోజుకి వస్తే నేనేం చేయాలో మాకు తెలుసు. ఈ రోజు ఇంత పెద్ద కంపెనీ నడవడం కోసం డైరెక్టర్ ఆపరేషన్ అపాయింట్ చేయడం చేత కానీ బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. 3 నెలల తర్వాత సీఎం రిటైర్ అయిపోతే ఎక్స్టెండ్ ఇద్దాం అనుకుంటా ఉన్నారా? సంవత్సరం ముందు ఇంటర్వ్యూ పెట్టాలి, సీఎం ఇంటర్వ్యూ పెట్టడం మానేసి స్టీల్ ప్రాంతాలుగా నడపడం కోసం ఎవరు తీసుకురాబోతామని అడుగుతున్నాం. కాబట్టి కోకో వన్లో వచ్చే కోకుని, బ్లాస్ట్ ఫర్నేస్ లో వచ్చే ఆటోమేటల్ ని, ఎస్ఎంఎస్ వచ్చే స్టీల్ ని, మిల్స్ లో వచ్చే బార్స్ ని ఉత్పత్తి చేయాలంటే 1 టన్ను స్టీల్ కి సుమారుగా 1/2 టన్ను కోకు వాడాల. దాని బదులుగా 550 కేజీలు వాడుతా ఉన్నారు. చేతగాక ఓ డైరెక్టర్ ఆపరేషన్ లేక, తెలిసిన టెక్నాలజీలు లేక కొద్దిమంది మీద ఆధారపడతా ఉన్నారు. ఆ 80 టన్నులు 540 టన్నులు 500 టన్నులు వాడితే సంవత్సరానికి 1700 కోట్ల లాభం వస్తూ ఉందండి. కానీ కాంట్రాక్ట్ కార్మికులు వేతనాలు తగ్గించడం ద్వారా, కాంట్రాక్ట్ కార్మికులు మ్యాండేట్ తగ్గించడం ద్వారా 10 కోట్లు కూడా రావు కదా. పదవికి అధికారం ఇచ్చింది, నీకు పదవి ఇచ్చింది, ఇక్కడ కంపెనీ పెట్టి ఉత్పత్తి చేసి లాభాలు తీసుకొచ్చి ప్రజలకు పన్నుల రూపంలో కట్టడం ద్వారా ప్రజలకు అభివృద్ధి చేయాలని చెప్పి చెప్తా ఉంటే మ్యాన్ పవర్ తగ్గించి, మ్యాండేషన్ తగ్గించి, జీతాలు తగ్గించి ఏం చేయడం వాళ్ళు రియల్ ఎస్టేట్ చేస్తా ఉన్నాడు ద్వారా మేనేజ్మెంట్ ని. ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ఏదవుతుందా? ఈ భూమిని 3 ఫర్నేసులు కట్టుకుని 2 ఫర్నేసులు కడుతూ ఉన్నారు. నిర్వాసులు త్యాగాలు చేసి 16,000 ఎకరాల భూములు ఇస్తే ఈ కాంట్రాక్ట్ కార్మికులు చాలా మంది రేపో మాపో రిక్రూట్మెంట్ జరిగితే పర్మనెంట్ ఉద్యోగాలు రాసించే మీరు అది పక్కన పెట్టి ఉన్న దీన్ని కూడా పట్టుకోవడం ప్రయత్నం చేస్తే మీకు కోరి కడతాం, ఈ పాలకులు ప్రశ్నిస్తాం, రోడ్లు ఎక్కుతాం. విశాఖకు తొలిగడ కాపాడుకోవడం కోసం ఈ రోజు ఉదయమే 4-5 గంటల పాటు మన సిఐటి ఆఫీస్
టౌన్షిప్ లో మీటింగ్ జరిగింది. అన్ని యూనియన్ నాయకులు వచ్చారు, పార్టీ కమిటీ కూర్చొని రేపు 19వ తారీఖు 20వ తారీఖు ప్లాంట్లు విరిగి మీటింగ్లు పెట్టాలని, మీటింగ్లు పెట్టిన తర్వాత 21 గ్యాప్ ఇచ్చి 22 ఇక్కడ కొన్ని వేల మందితో ధర్నా చేయబోతా ఉన్నాం. దానిలో మీరు కూడా భాగస్వాములు కావాలి. గేట్లు ఇప్పుడు ఎత్తినట్టయితే అడిగేది లేదు, గేట్లు తీసి పక్కన పెట్టి బయటకు వస్తామని చెప్పేసి కూడా యాజమాన్యానికి పోలీసులకి కూడా చెప్పదలుచుకున్నాం. గౌరవంగా మేము వచ్చి ధర్నా చేసిపోతాం. దానికి మీరు ఎవరు చేస్తే మంచిది, లేకపోతే ఇద్దరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి మేము చేసే యుద్ధం మన కోసం కాదు, ప్రజల కోసం, ప్రజాక్షేమం కోసం, ప్రభుత్వ పరిశ్రమ కోసం, ప్రజల మన్నన కోసం, సాధారణ కార్మికుల కోసం చేస్తా ఉన్నాం. ప్రభుత్వ భూమిని ప్రభుత్వ భూమిగా ఉంచాలి, ప్రభుత్వ ఉంచాలి. నీకు నచ్చిన ఆదాయానికి అంబానీలకు అప్పచెప్తారంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి సిఐటి బంధువులు ప్రాణవాడిగా, సిఐటి జెండావాడిగా ఎవరు సత్యని చెప్పేసి తెలియజేస్తూ కాంట్రాక్ట్ కార్మికుల తాలూకు హక్కుల మీద, సమస్యల మీద, డిపార్ట్మెంట్ లో వచ్చే సమస్యల మీద స్టీల్ ప్లాంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ తరఫున మీతో పాటు ఉంటాం. మీరు మేము కలిసి కలిస్తేనే ఈ ప్లాంట్ ముందు పర్మనెంట్ తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ ఫర్ మన పూర్వ గౌరవ అధ్యక్షులు అయోధ్యరావు గారు చాలా అనేక విషయాలు మనకి చెప్పి చాలా ఉత్తేజాన్ని ఇచ్చారు. ఇప్పటికీ మనకి అండదండగా పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటుంది. అందుకని ఆయనకి మరొకసారి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన యూనియన్ ఉపాధ్యక్షులు కేఎం శ్రీనివాస్ గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాను. నరసింహరావు గారు, అయోధ్యరామ్ గారు చెప్పారు. నేను చెప్పవలసింది ఒకటే, ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులు ఉత్పత్తిలో భాగస్వాములు అవుతున్నారు కాబట్టి మీరు ఇక్కడ ఏసీ రూముల్లో కూర్చోవడం కానీ, కారుల్లో తిరగటం కానీ, విమానాల్లో తిరగటం కానీ చేయగలుగుతా ఉన్నారు. ఇటువంటి కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని మీరు చిన్న చూపు చూస్తా ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల ఉత్పత్తి కానీ లేకపోతే, కాంట్రాక్ట్ కార్మికుల భాగస్వామ్యం కానీ లేకపోతే 1 టన్ను కూడా ఈ రోజు స్టీల్ ప్లాంట్లు ఉత్పత్తి చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని మీరు గమనించండి. అలాగే మేమేదో స్టీల్ ప్లాంట్ల వరకే పరిమితం కాదు, మొత్తం ఈ ప్రాంతంలో కాంట్రాక్ట్ కార్మికులు స్టీల్ ప్లాంట్ చుట్టూ ప్రాంతంలో మొత్తం అందరూ నివసిస్తా ఉన్నాం. ఇప్పుడు దాకా మేమే పోట్లాడుతా ఉన్నాం. మేము చెప్పదలుచుకున్నాం, భవిష్యత్తులో యాజమాన్యం కానీ, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ వైఖరి మార్చుకొని స్టీల్ ప్లాంట్ ని సక్రమంగా 100% నడిపి ఉత్పత్తి తీసుకొచ్చి, లాభాలు తీసుకొచ్చి మా శ్రమని వినియోగించుకొని మాకు కావాల్సినటువంటి వేతనాలు, మా కుటుంబాన్ని బతకడానికి కావాల్సినటువంటి వేతనాలు ఇవ్వాలి. లేదంటే మాత్రం మేము ఒంటరి కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం యొక్క మద్దతు తీసుకుంటాం. అలాగే మా భార్య పిల్లలు, మా కుటుంబాలతో సహా వచ్చి ఇక్కడ కూర్చొని అంత తేలుస్తాం తప్ప వదిలే ప్రసక్తి లేదు. గతంలో కూడా 12 గంటల ధర్నాలు, 24 గంటల ధర్నాలు చేశాం. యాజమాన్యాన్ని లొంగ తీసుకున్నాం. పక్కనే పరిణామాలు చూస్తా ఉన్నాం. అనేక దేశాల్లో దేశ అధినేతలు పారిపోతున్న పరిస్థితిని బంగ్లాదేశ్ లో, శ్రీలంకలో చూసాం. దేశ అధ్యక్షులు పారిపోయారు. ఆ పరిస్థితిని ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు కానీ, సీఎండీ కానీ తీసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ఇక్కడ ప్లాంట్ నడపడం కోసం పనిచేయండి, లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోయి తప్ప మా బతుకుల్ని, మా జీవితాన్ని మాత్రం నాశనం చేయొద్దు. ఈయనకు ఒకటే ఎందుకు చెప్తున్నామంటే ఈ విషయం, గతంలో సీఎండీలు కానీ, డైరెక్టర్లు కానీ ప్రభుత్వం ఏదన్నా స్టీల్ ప్లాంట్ కి నష్టం కలిగే పని కానీ చేస్తే వెంటనే యూనియన్ నాయకులు పిలిచి ప్రభుత్వం మాకు స్టీల్ ప్లాంట్ కి నష్టం కలిగించే పనులు చేస్తుంది, మీరు వెళ్ళి ప్రభుత్వంతో మాట్లాడుకోండి అని చెప్పి మన ఉన్నతాధికారులందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం పనిచేశారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి యాజమాన్యం అంతా కూడా సీఎండీ కానీ, డైరెక్టర్లు కానీ అత్యధిక మంది బీజేపీ వాళ్ళు నియమించారు వీళ్ళని, ఆర్ఎస్ఎస్ వాళ్ళు నియమించారు వీళ్ళని. ఇలా నియమించింది స్టీల్ ప్లాంట్ నడపడం కోసం కాదు, స్టీల్ ప్లాంట్ ని నాశనం చేయడం కోసం వీళ్ళు నియమించారు. కాబట్టి వీళ్ళందరినీ మేము తరుగుతామని చెప్పని ఈ ప్రభుత్వాన్ని వీళ్ళని కూడా తరవాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. మేము త్యాగాలు చేస్తా ఉన్నాం. మా త్యాగాల ఫలితంగానే ఈ స్టీల్ ప్లాంట్ వచ్చింది. 32 మంది ప్రాణ త్యాగాల ఫలితంగా వచ్చింది. నిర్వాసుల భూములు త్యాగాల ఫలితంగా వచ్చింది. వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు చనిపోతే ఈ రోజు ఈ స్టీల్ ప్లాంట్ విలువ 3 లక్షల కోట్లు వచ్చింది. ఇది ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ తప్ప ప్రైవేట్ వాడిది కాదు, మార్వాడి వాడిది కాదు. కానీ ఈ ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ ని, ఈ బీజేపీ ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ ని ఏ ప్రైవేట్ వాడికి అప్పచెప్తామంటే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. మన హక్కులు నిలబడాలంటే ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. మన బెనిఫిట్లు సాధించుకోవాలన్నా కూడా ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. కాబట్టి మన హక్కుల కోసం ఏ విధంగా అయితేనే పోరాడతామో
మన స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోవడం కోసం కూడా భవిష్యత్తులో జరిగే ప్రతి పోరాటంలో కూడా మీరందరూ పాల్గొని జయప్రదం చేయడం ద్వారా మన సిఐటిగా మనం చేసే కృషిని మీరందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం మిత్రులు. జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రామస్వామి గారు 2 నిమిషాలు మాట్లాడుతారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు సకాలంలో జీతాలు చెల్లించాలని, వైద్య సౌకర్యాలు కల్పించాలని, శైలిలో ఏదైతే 1200 రూపాయలు పెంచారో అవి ఇక్కడ కార్మికులు కూడా పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ అశేష ప్రజానీకం తరలి వచ్చినటువంటి మీ అందరికి కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ సిఐటి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ సమస్య వేరు, మా సమస్య వేరు కాదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానివ్వండి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, ఈ రోజు పర్మనెంట్ కార్మికుడా, కాంట్రాక్ట్ కార్మికుడా లేదా నిర్వాసితాన్ని చూడటం లేదు. మొత్తం అందరినీ కట్టగలిపి గంగలో కలిపే పని కార్యక్రమం చేస్తా ఉంది. మీకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదు, పర్మనెంట్ కార్మికులకి సకాలంలో జీతాలు చెల్లించడం లేదు, ఎన్జేసీఎస్ లో పెరిగినటువంటి డబ్బులు మీకు చెల్లించడం లేదు, ఎన్జేసీఎస్ లో జరిగిన వేతన ఒప్పందం పర్మనెంట్ కార్మికులకి చేయడం లేదు. మీకు వైద్య సౌకర్యాలు కల్పించలేమని చెప్తా ఉన్నారు, మాకు వైద్య సౌకర్యాల్లో కన్నాలు పెడతా ఉన్నారు. కాబట్టి మీరు వేరు మేము వేరు కాదు. ప్రతి ఒక్కరం ఏ విధంగా అయితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో భుజం కలిపి మనం ఉత్పత్తి చేస్తున్నామో అదే విధంగా మన సమస్యల పరిష్కారం కోసం భుజం కలిపి ఫైట్ చేయాలి. ఆ విధంగా మీరు చేసే ఉద్యమానికి పర్మనెంట్ కార్మికులుగా మేము తప్పనిసరిగా సహకరిస్తామని తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయవలసి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తూ ఉన్నాం మిత్రులారా. మన యూనియన్ ప్రధాన కార్యదర్శి నమ్మి రమణ గారు 2 నిమిషాలు మాట్లాడతారు. మిత్రులారా, మన మహిళలు కూడా మనతో చాలా ముందొచ్చారు. వాళ్ళకి పెదగంటి నుంచి వచ్చిన వాళ్ళు కానీ, అగడపట్టి వచ్చిన వాళ్ళు కానీ దయచేసి కొంచెం వాళ్ళు మనకి లిఫ్ట్ ఇవ్వాలని కోరుతున్నాం. దయచేసి మీరు సింగిల్ బాల్ ఉంటే మన మహిళలు కూడా లిఫ్ట్ ఇవ్వాలని కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి మనం 4 రోజులు పెట్టి చేసుకొస్తున్నాం. గేట్ల వద్ద, హెచ్ఓడి ఆఫీసుల వద్ద, ఇంజనీరింగ్ చేసి చెప్తున్నాం. ఎక్కడికి దిగి రాకపోతే అన్ని సంఘాలు కలుపుకొని యాజమాన్య సంఘం చేసే బాధ్యత ముందున్నదని ఈ సమాపకు తెలియజేస్తూ ఇప్పుడు మన శ్రీనివాస్ గారు మాట్లాడుతారు. మనం ఈరోజు సంతకాల సేకరణ చేసాం. సీఎండి గారు లేరు, అందుకని మెమరాండం సంతకాల సేకరణ రేపు సీఎండి గారికి డైరెక్ట్ గా అందజేసి మన విషయాలపై చర్చించడం అనేది జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మన యూనియన్ ఉపాధ్యక్షులు వీర రావుడ గారు మాట్లాడి ముగించవలసిందిగా కోరుతా ఉన్నాను. పెండింగ్ సమస్యలు పరిష్కారం చేయాలి. సోదరులారా, గత 4 రోజులుగా ఏవైతే మన పెండింగ్ సమస్యలను పరిష్కారం చేయడం కోసం, అలాగే పరిణామాలు సాధించడం కోసం ఇటు హెచ్ఓడి ఆఫీస్ ధర్నాలు కానీ, మెయిన్ గేట్ల దగ్గర ధర్నాలు కానీ, ఈ రోజు జరిగిన ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కార్మికులకి అందరికీ కూడా సిఐటి కాంట్రాక్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ Don't forget to like, subscribe and share the videos.